న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బద్వేల్ కృష్ణదేవరాయ నగర్ త్యాగరాజు కాలనీలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటికలింగ శివాలయం తృతీయ వార్షికోత్సవాన్ని ఆదివారం విశ్వేశ్వర ట్రస్ట్ చైర్మన్ రమణబోయిన మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట స్ఫటిక శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగళగిరి శైవపేట క్షేత్రాధిపతి శ్రీ శివస్వామికి ఘనంగా ఆహ్వానం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. శివపార్వతుల కళ్యాణోత్సవానికి శివస్వామి చేత కన్నుల పండుగగా నిర్వహించారు. శివస్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం అనేది ఒక మతం కాదని, మనిషి జీవన విధానమని, అది తెలియని ఇతర మతస్థులు హిందూ దేవాలయాలు, హిందువులపై అసత్య ప్రచారాలు చేస్తూ అన్య మతాలను వ్యాప్తి చేస్తున్నారని, హిందువులందరూ దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కష్టంగా ఉంది అన్నారు, కానీ ఇప్పుడు మన ఆలయ చైర్మన్ మురళి గారు కొద్దిగా లావుగా బొట్టు రంధ్రం వేసుకోవడానికి అనుకూలంగా దానం తీసుకోవడానికి విశేషంగా లావు ముత్యాలు కాశీ నుంచి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అందరికీ ముత్యాలు కూడా ఇస్తారు. తొందరపడద్దు. వేద సమత్యరస్తు శాస్త్ర ఏకాదమే దత్తమే పంచదమే సప్తమే నవతమే ఏకాదశతమే त्रयोदशतमे पंचदशतमे सप्तादशमे नवदशतमे एकविंशतितमे त्रयोविंशतितमे पंचविंशतितमे దోషాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఆయన బోధాశంకరుడు. ఇంకా మనం చూస్తున్నామంటే ఇప్పుడు మాత్రమే